సో అసలు ఈ సినిమా మీద రామ్ చరణ్ నుంచి చాలా రోజుల తర్వాత సింగిల్ గా వస్తుంది. సో ఎట్లా ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా పెట్టుకోండి? అంటే సరే చాలా ఇది మామూలుగా డేట్ ఆఫ్ వ్యూలు చాలా లేట్ చేస్తారు కదా సార్. కొద్దిగా ఇంట్రెస్టింగ్గానే ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నది సార్. రేపు టీజర్ వస్తుంది. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ సార్. సో ఇప్పటికే ఈ సినిమా నుంచి రామచరణ్ సాంగ్ వచ్చింది, పోస్టర్లు వచ్చినాయి. సో ఇవన్నీ చూసిన తర్వాత చాలా మంది పవన్ కళ్యాణ్ చూసినట్టు ఉంది అని చాలా మంది అంటున్నారు. సో మీకు ఎట్లా అనిపించింది? రియల్లీ సార్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చూసినట్టే ఉంది. జరగండి సాంగ్ వచ్చింది. జస్ట్ ఇంకో సాంగ్ కూడా వచ్చింది కదా సార్, రామచ్చ వచ్చింది. ఈగర్లీ వెయిటింగ్ సార్. మీరు చెప్తే సార్ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం సార్, ఎక్సైటెడ్ గా ఉన్నారు. సో ఈ సినిమాలో రెడ్ కండువా వేసుకుంటే పవన్ కళ్యాణ్ పొలిటికల్ గురించి ఇటే సినిమాలో ఉండబోతుందని అంటున్నారు. ఉంటుందా ఉండదా? అట్లా ఏమి ఉండదు సార్, ఖచ్చితంగా జస్ట్ పవన్ కళ్యాణ్ రెఫరెన్స్ ఉంటుంది సార్. ఓకే. సో ఇప్పటి వరకు రామ్ చరణ్ సినిమాలన్నీ చూసిన తర్వాత అసలు ఆయన గురించి మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా చెప్తున్నారు సార్, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ రిప్లేస్ చేస్తారు సార్. బాబాయ్ని రిప్లేస్ చేస్తారు సార్. సో రామ్ చరణ్ గురించి ఒక్క మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్క మాట చెప్పాలంటే మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ సార్. అంతే సార్. అయితే మొన్న వచ్చిన రామచరణ్ సాంగ్ లా రెడ్ కండువా వేసుకొని కొంచెం మనకు ప్రొఫెషనల్ గా అనిపించిండు. అయితే కొంతమంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు అలా డిప్యూటీ సీఎం అయింది కదా, ఆయన గురించి ఈ సినిమాలు ఉండొచ్చు అని అంటున్నారు. సో ఉంటే ఎట్లా ఉంటది? సో ఉండకుండొచ్చు, బట్ కొంచెం రిలేటివ్ గా అయితే ఇస్తుండొచ్చు బ్రో. అట్లా పాలిటిక్స్ విమర్శించి అయితే ఉండవు, బట్ దానికి రిలేటివ్ గా అయితే ఉంటాయి, కొన్ని విమర్శలు అయితే ఉంటుండొచ్చు. సో ఇప్పటి వరకు రామ్ చరణ్ నుంచి వచ్చిన సినిమాలన్నీ త్రిబుల్ కావచ్చు, లేకపోతే మగధీర, ఆయన చిరుత ఫస్ట్ నుంచి సినిమాలన్నీ చూసిన తర్వాత అసలు ఆయన గురించి మీరు ఏం చెప్తారు? సో అన్ని బాగానే ఉంటాయి రామ్ చరణ్, సూపర్ హిట్. సో ఒక మాటలో ఏం చెప్తారు పవన్ రామ్ చరణ్? కిర్రాక్ బ్రో, అంతే. రైట్. టుమారో సోషల్ మీడియా మొత్తము ఫుల్ స్టాప్. అంతేగా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఏం లేదు, ఏం చేంజర్ ఆల్ ఓవర్ ఇండియా. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ. బట్ మా నటుగా అన్నయ్య గురించి మాకు తెలుసు. అన్నయ్య ఫుల్ సాగు కొడుతున్నా. 4 క్యారెక్టర్లు మాకు తెలుసు ఆల్రెడీ. 4 క్యారెక్టర్ టీజర్ కూడా రిలీజ్ కాబోతుంది, కానీ కొద్దిగా లుక్స్ బాగాలేవు, ఇది అదే కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? లుక్స్ బాగాలేవు అని కదన్నా. చరణ్ ఏంటంటే సైలెంట్ సమాధానం చెప్తాడు. అన్నయ్య ఇండస్ట్రీకి వచ్చి జస్ట్ 15 సినిమాలు తీసినాడు, రంగస్థలంతో సమాధానం చెప్పినాడు. ఇట్టనే ఉంటది గేమ్ చేంజర్. ఎట్లుంటది రంగస్థలంకి త్రిబుల్ సమాధానం. ఇంతకుముందు ఏం చేసినారు? చిరుత సినిమా, ఆరెంజ్ సినిమా, నాయక్ సినిమా, రచ సినిమా ఉన్నప్పుడు ఎట్లా చెప్పినారు, గేమ్ చేంజర్ వచ్చినా కూడా అట్టనే మాట్లాడుతాడు. అన్నయ్య ఏం చెప్పడు, అన్నయ్య ఏం చెప్పడు, సైలెంట్ గా జస్ట్ పర్ఫార్మెన్స్ చూపిస్తాడు అంతే. అన్నయ్యకు ఓవర్ బిల్డప్ అంటే యాక్టింగ్ చేయడం కానీ ఏదైనా చెప్పడం కానీ అట్లాంటివి ఇష్టం ఉండదు మా అన్నయ్యకి. న్యాచురల్ స్టార్ నానేటను రియల్ చెప్తున్నాను అంటే నానేటను. ఇప్పుడు ఓవరాల్ ఇండియా, ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ మొత్తం కలిపి చిరంజీవి ఎవరో తెలుసు, పవన్ కళ్యాణ్ ఎవరు తెలుసు. రామ్ చరణ్ అట్ట కాదు, వాళ్ళ నాన్న వాళ్ళ బాబాయ్ పేరు నిలబెట్టడానికి వాడున్నాడు. కరెక్ట్ క్యారెక్టర్ లెస్ అంటే క్యారెక్టర్ ఉన్న మనిషి. ఓకే, డిసిప్లిన్, సమాధానం ఏం చెప్తాడు, ఏదో మైకులు ఆర్చి చెప్పడు, బట్ స్క్రీన్ మీద చూపిస్తాడు. మా అన్నయ్య స్క్రీన్ మీద పర్ఫార్మెన్స్, స్క్రీన్ మీద జస్ట్ సైలెన్స్ అంతే. జస్ట్ పిన్ డ్రాప్ సైలెన్స్. అన్నే పర్ఫార్మెన్స్ మొత్తం జనవరి 10th సంక్రాంతికి మొత్తం బయటపడుతుంది. ఇంద్ర కాదు, ఇంద్ర, ఠాగూర్, గబ్బర్ సింగ్, తొలి ప్రేమ, ఖుషి, ఆల్ ఓవర్ మొత్తం పర్ఫార్మెన్స్ మొత్తం స్క్రీన్ మీద కనిపిస్తుంది. చరణ్ ఎక్కువ మాట్లాడదు, ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ గురించి ఎక్కువ మాట్లాడడం. పర్ఫార్మెన్స్ సైలెంట్గా ఉంటాడు, కామ్గా ఉంటాడు, సైలెంట్ చేసుకుంటాడు. ఓకే, అది గేమ్ చేంజర్ టీజర్ అంటే మూవీ వస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మూవీ అంటే నేను ఒక విషయం చెప్తున్నానండి. పూర్వం అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, తర్వాత శోభన్ బాబు గారు, కృష్ణ గారు, తర్వాత చిరంజీవి గారు, నాగార్జున, బాలకృష్ణ, ఇలా తరతరాల తరబడి వస్తుంది. రామ్ చరణ్ గారు వీళ్ళంతా వస్తున్నారు, నేను కాదనలేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు గారు దేవదాస్ సినిమా గురించి కింద పడుకుని అలా సన్నంగా ఉండాలంటే ఆ రకంగా ఉన్నారు. కృష్ణుడి పాత్ర గురించి ఎన్టీ రామారావు గారు ఎంతో కష్టపడి ఇది చేశారు. ఇప్పుడు ఉండేటటువంటి వాళ్ళు కాదనలే, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్, లేకపోతే ఇప్పుడు వచ్చే రామ్ చరణ్ గారు, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ యొక్క వంశంతో వచ్చిన వాళ్ళు కాబట్టి వీళ్ళకి సరైనటువంటి ఇప్పుడు ఉండేటటువంటి పెర్ఫార్మెన్స్, ఇప్పుడు ఉండేటటువంటివన్నీ కూడా ఒక విధమైన టెక్నికల్గా ఉండేవి. ఆర్టిస్టులుగా వాళ్ళంత కష్టపడి వాళ్ళ రేంజ్కి వస్తారని నేను అనుకోను. ఏదో
డబ్బు కలెక్ట్ చేయొచ్చు, ఏదో నటించవచ్చు, కానీ ఆర్టిస్టులుగా అంటే మరి అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు అబ్బాయి ఇప్పుడు మహేష్ బాబు గారు చేస్తున్నారు, చిరంజీవి బాబు చేస్తున్నారు, నాగేశ్వరరావు గారు అబ్బాయి నాగార్జున గారు చేస్తున్నారు, బాలకృష్ణ గారు చేస్తున్నారు. గేమ్ చేంజర్ ఎలా అనిపిస్తుంది కానీ అంటే నేను అన్నది ఏంటంటే సక్సెస్ అవ్వడం అన్నది వాళ్ళ యొక్క టాలెంట్ ని బట్టే ఉంటుంది. మీరు ఆర్ఆర్ఆర్ సినిమా చూసారు? చూశాను. ఆర్ఆర్ఆర్ సినిమా రేంజ్ లో గేమ్ చేంజర్ ఉంటుంది అనుకుంటున్నారా, దానికి మించి ఉంటుంది అనుకుంటున్నారా? నేను ఆర్ఆర్ఆర్ సినిమా అంటే అది ఒక పెద్ద విప్లవంగా జరిగింది, చాలా బాగా జరిగింది. బాహుబలి కానీ ఆర్ఆర్ఆర్ కానీ చాలా బాగా జరిగింది. ఉండదని నేను చెప్పలేను. ఎక్స్పెక్టేషన్ అన్నది అది ప్రేక్షకులు ఇప్పుడుండే ట్రెండ్. ఇప్పుడు మా టైంలో అయితే మేము ఆ టైంలో ఈ బాబు ఎన్టీ రామారావు గారివి, నాగేశ్వరరావు గారివి గ్లోబల్ స్టార్ అయ్యింది కదా రామ్ చరణ్, అదే రేంజ్ లో ఉంటుందా లేదా? ఉంటుందండి. రామ్ చరణ్ ఏంటంటే చాలా మంచి ఫైటింగ్లు కానీ, డాన్సెస్ కానీ, అతని పెర్ఫార్మెన్స్ కానీ అంతా వాళ్ళ నాన్నగారు చిరంజీవి గారు చాలా కష్టపడి వచ్చిన వారి సంగతి అని మనకు అందరికీ తెలుసు. చిరంజీవి గారు తోటి పోల్చడం అన్నది నాకు మటుకి ఇష్టం లేదు. కారణం ఏంటంటే రామ్ చరణ్ తండ్రి మించిన కొడుకు అయితే చాలా సంతోషమే, దానికి నేను కారణం లేదు. కానీ చిరంజీవి గారి యొక్క పెర్ఫార్మెన్స్, ఆయన యొక్క స్టైలు, ఆయన ఇది వేరు, రామ్ చరణ్ యొక్క ఇది వేరు. వీళ్ళకి ఎటువంటి ఇది లేదు. కానీ ఎక్స్పెక్టేషన్స్ మటుకి చాలా హెవీగా ఉన్నాయి. తప్పకుండా ఫ్యూచర్ హిట్ అవుతుంది.